టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. మన ప్రాంత ఖనిజ సంపద మన ప్రజల అభ్యున్నతికి, మన పారిశ్రామిక అభ్యున్నతికి, మన రాష్ట్ర ఆర్థిక వనరుల అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. చమురు, సహజ వాయువు, ఖనిజాలు మరియు ప్రకృతి వనరులపై ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆదివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. గ్యాస్, చమురు, సహజ వనరుల పరిరక్షణ సదస్సు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ భవనం నందు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వైవిఎస్ మహాదేవ్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సహజ వాయు సాధన సమితి కన్వీనర్ కొల్లా రాజమోహన్, న్యాయశాస్త్ర అధ్యాపకులు ఆలపాటి శ్రీనివాస్, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు అక్కినేని వనజ, నగర గ్రామ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాలం సుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్ నుండి ఓఎన్జీసీ మొదలు రిలయన్స్ తదితర సంస్థలు పెద్ద ఎత్తున ఆయిల్, సహజ వాయువులను వెలికితీసి చౌకగా గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలించుకుపోయి లక్షల కోట్లు గడిస్తున్నాయని, ఈ పరిస్థితి రాష్ట్ర యువతకు గొడ్డలి పెట్టుగా పరిణమించిందని అన్నారు. సహజ వాయు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి, యువత ఉపాధి కల్పనకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం ఉపయోగపడకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. తెలుగు ప్రాంతాల అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన ఈ సంపదను ఉపయోగించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతాల్లో లభించే సహజ వనరులపై లభించే ఆదాయం, వనగూడే ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కోసమే మేధావులతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ కన్వీనర్ కె సత్యబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మండేల బాబీ, కోనసీమకు చెందిన పలువురు మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా గోదావరి బేసిన్లోనే చమురు క్షేత్రాలు ఉన్నాయి. ఈ చమురు క్షేత్రాలు ఎంత అంటే ప్రపంచంలోనే మిథేన్ హైడ్రేట్ అనే ఒక పదార్థం, నైట్రేట్ అనే పదార్థము ఇక్కడ అతి ఎక్కువగా ఉన్నది. అంటే దీన్ని ఐస్ ఫైర్ అని అంటారు. దీని విలువ ఎంత అంటే ప్రపంచ మార్కెట్లో 167 లక్షల కోట్లు, అంటే కువైట్ దేశం కన్నా కూడా ఎక్కువ చమురు నిక్షేపాలు మన గోదావరి బేసిన్లో ఉన్నాయి. ముఖ్యంగా అమలాపురానికి చుట్టుపక్కల ఉన్న గాడిమొగలో, సురనైనియానంలో, ఓడల రేవులో ఈ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి చాలా రోజులు బట్టి, అంటే దరిదాపులో ఒక 2 దశాబ్దాల బట్టి రిలయన్స్ కంపెనీ కానీ, ఓఎన్జీసీ కానీ, కెయిన్స్ ఇండియా కానీ ఇవన్నీ దోచుకుపోతున్నాయి. బీపీఎల్ కానీ దోచుకుపోవటమే కాక ఈ ప్రాంతంలో విపరీతమైన నష్టాన్ని తెస్తున్నాయి. పొలాలలోంచి పైపులు తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల పైపులు లీక్ అయిపోయి చాలామంది చనిపోతున్నారు. 22 మంది ఇక్కడ దగ్గరలోనే చనిపోయారు. అలాగే పాసర్లపూడి బ్లోఅవుట్ 95లో దరిదాపులో 3 నెలల పాటు కష్టపడాల్సి వచ్చింది. ఇట్లాగా చాలా దాష్టీకాలు చేస్తూ గ్యాస్ లీకులు, ఆయిల్ లీకులు ఇవన్నీ చాలా సాధారణం అయిపోయింది. ఇది ఎంత పెద్దదంటే ఒక ఆంధ్ర రాష్ట్రం దేశంగా మారినా కూడా తనని తాను నివాళించుకోగలిగినంత చమురు మన దగ్గర ఉన్నది. ఇప్పటిదాకా మన రాష్ట్రం నుంచి వీళ్ళు దోచుకుపోయింది 65 లక్షల కోట్లండి. 65 లక్షల కోట్ల రూపాయల గ్యాసు మన రాష్ట్రం నుంచి వీళ్ళు ఇప్పటిదాకా దోచుకుపోయారు. ఎక్కడో చోట దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సిందే. మన హక్కులు మనం సాధించాల్సిందే. ఆ దిక్కుగానే, ఆ ప్రక్రియ పరంగానే ఈరోజు ఈ సభ పెట్టాము. ఇక్కడి నుంచి ఒక కార్యాచరణ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ రిలయన్స్ కంపెనీ, వేదాంత, బీపీఎల్, ఓఎన్జీసీ వీడ మెడలు వంచి ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసా కూడా వసూలు చేస్తాం. నా పేరు డాక్టర్ కొల్లా రాజమోహన్. కృష్ణా గోదావరి బేసిన్లో అంతులేనటువంటి సంపద ఉంది. కృష్ణా గోదావరి బేసిన్ అంటే అమలాపురం దగ్గరే. అమలాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు, దురదృష్టవంతులు మాకు తెలియదు. కానీ మనుషులు చూస్తుంటే మాత్రం దురదృష్టవంతుల్లాగానే కనపడుతున్నారు. ఇక్కడ ఇంత దగ్గరలో ఆయిల్ ఉంది, చమురు ఉంది, గ్యాస్ ఉంది. అయినా కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది లేదు. ఏ అభివృద్ధి కావాలన్నా కానీ డబ్బులు లేవంటారు.
కానీ ఇక్కడ సముద్రంలో కానీ బయట కానీ గ్యాస్ అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. గ్యాస్ కానీ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ పడినటువంటి దేశాలు సౌదీ అరేబియా కానీ లేకపోతే రష్యా కానీ లేకపోతే అమెరికా కానీ బ్రహ్మాండమైనటువంటి ధనిక దేశాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం పేదరికంలో ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఆయిల్ పెట్రోల్ గ్యాస్ మొత్తంగా కూడా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కో లేకపోతే మహారాష్ట్రకో తరలిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక లీటర్ గ్యాస్ కూడా ఇవ్వట్లేదు, ఒక సిలిండర్ గ్యాస్ స్తంభం ఇవ్వట్లేదు, ఒక లీటర్ పెట్రోల్ పోయట్లేదు. ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ప్రజలకి, దరిద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి బంగారపు గనులు లాంటి ఈ ఆయిల్ని గ్యాస్ని తీసుకెళ్ళడం అన్యాయం. దీనికోసం మేము అందరం కూడా కలిసి పోరాడతాం ఖచ్చితంగా అని చెప్పడానికి ఈ సమావేశాన్ని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా అరేంజ్ చేశారు. దీనిలో మీరందరూ కూడా పాల్గొనాలి, ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మన రాష్ట్రానికి అత్యంత కీలకమైన సహజ వాయువు ఆయిల్ గోదావరి కృష్ణా బేసిన్లో అనేక దేశాలకు లేని సంపదగా మనకి ప్రకృతి సిద్ధంగా లభించింది. ఈ సంపద మన తెలుగు ప్రాంతాల అభివృద్ధికి, మన ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకి ఉపయోగపడాల్సినటువంటి ఈ సంపదని ఉపయోగించుకునే స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రానికి గతంలో మొక్కుబడి లేఖలు రాసిన ఆచరణలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ మన ప్రాంత ఖనిజ సంపద మన ప్రజల అభ్యున్నతికి, మన పారిశ్రామిక అభ్యున్నతికి, మన రాష్ట్ర ఆర్థిక వనరుల అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలాగే కేంద్రంలో ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి కొల్లగొట్టబడుతున్నటువంటి ఈ సహజ వాయువు ఆయిల్ నుండి మన వాటా మనం తెచ్చుకోవాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సహజ సంపద అనేది ప్రజల సంపద, అది ప్రజలకు చెందవలసింది. సహజ సంపద అనేది న్యాచురల్గా ఈ భూమితోటి పాటు మనకు లభించేటటువంటి ఈ ఖనిజాలు, ఈ మినరల్స్, ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్, మైన్స్, ఇవన్నీ కూడా భూమిలో నిక్షిప్తమై ఉన్నవి. ఇవి ఎవరి తయారు చేసినవి కాదు. ఇది ఏ వ్యక్తుల యొక్క ప్రైవేటు సొత్తు కాదు. వీటిని ప్రజోపయోగం కోసం దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం సహజ వనరుల్ని వినియోగించవలసిన అవసరం ఉంటుంది. ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వ అనుమతులకు లోబడి, పరిమితులకు లోబడి ఈ సహజ సంపదను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత అవసరాలకు ఈ సహజ సంపదను ఉపయోగించుకోవడమే కాకుండా భవిష్యత్ తరాల యొక్క అవసరాలను కూడా తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఉన్న సహజ సంపదను ఒకేసారి దోపిడీ చేసే విధంగా కానీ, మరి దీన్ని దోచుకునే విధంగా కానీ కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సహజ సంపద మనం తయారు చేసేది కాదు, సహజ సంపద పునరుత్పాదన కూడా జరగదు. కాబట్టి పరిమితమైన వనరులు, సహజ సంపద ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సహజ సంపద పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిమితమైన వనరులను దేశ ప్రజలు ప్రయోజనాలకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్,
గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్, జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.